Hi friends, welcome back to Sresh Academy. Once again I'm back with a new concept. If you're ready, let's get started. Now what the concept I'm going to explain you is a little bit tricky. So I want your concentration completely. Look at the sentence, the director is coming. It is the present continuous tense. The director plus is plus coming. In English, maximum sentences consist of subject plus helping verb plus main verb. Subject plus helping verb plus main verb. Subject plus helping verb plus main verb. Main verb indicates the main action, what happens. Helping verbs help main verb. If the helping verb is, it indicates present. If the helping verb is was, it indicates past. Subject indicates doer, the person who does the action. సబ్జెక్ట్స్ అనేవి ఎవరు ఆ పని చేశారు అనే పర్సన్ మీద స్ట్రెస్ చేస్తుంది. జనరల్గా హెల్పింగ్ వర్బ్ ముందు ఉన్నది సబ్జెక్ట్ కింద తీసుకుంటాం కదా. ఇక్కడ సబ్జెక్ట్ ద డైరెక్టర్. డైరెక్టర్ అనేవాడు సింగులర్ కాబట్టి ఆ హెల్పింగ్ వర్బ్ ఈజ్ వాడాము. ఓకే, హియర్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్, దట్స్ వై వీ హ్యావ్ యూస్డ్ సింగులర్ హెల్పింగ్ వర్బ్. సో ద డైరెక్టర్ ఈజ్ కమింగ్ ఈజ్ ఎ కరెక్ట్ సెంటెన్స్. నౌ లుక్ ఎట్ ద సెకండ్ సెంటెన్స్, ద ప్రొడ్యూసర్ ఈజ్ కమింగ్. This is also the present continuous tense. The producer is coming. Producer singular, so singular helping verb యూజ్ చేసాం కదా. క్లియర్. మన రూల్ స్టార్ట్ అయిన క్లియర్ వినండి. ఇప్పుడు సబ్జెక్ట్లో ఒకే నౌన్ ఉంటే ప్రాబ్లం లేదు. ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ 2 nouns ఇన్ ఏ సబ్జెక్ట్, దెన్ వాట్ విల్ యూ డూ? నౌ లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఆర్ కమింగ్. ఇక్కడ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని ఇద్దరు వ్యక్తులు ఉండడం వల్ల ఆర్ యూజ్ చేసామని మీరు అనుకుంటారు. కానీ డైరెక్టర్ ముందు ఆర్టికల్ దా ఉంది, ప్రొడ్యూసర్ ముందు కూడా ఆర్టికల్ దా ఉండడం వల్ల ఇద్దరు వ్యక్తులు అయ్యారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ప్రొడ్యూసర్ ముందు దా అనే ఆర్టికల్ లేకుండా ఉంటే అక్కడ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అని సెంటెన్స్ ఉంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే ఒకే వ్యక్తి 2 roles ప్లే చేస్తున్నట్టు లెక్క. But in this sentence we have a definite article the before director as well as before producer. Means the director is different from producer. We have 2 members here. So the director and the producer are coming. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఉన్న సబ్జెక్ట్లో 2 nouns ఉండడం వల్ల నీకు ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ రాలేదు. ఉన్న 2 nouns ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ ద స్పెషల్గా వాడడం వల్ల నీకు ఇద్దరు వ్యక్తులు వచ్చారనే సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సో ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఆర్ కమింగ్. అందువల్ల ఆర్ అనే ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయడం జరిగింది. ఒకవేళ 2 nouns డైరెక్టర్, ప్రొడ్యూసర్ 2 nouns ముందు కూడా డెఫినెట్ ఆర్టికల్ దా లేకపోతే, ఓన్లీ డైరెక్టర్ అనే ఫస్ట్ నౌన్ ముందు మాత్రమే డెఫినెట్ ఆర్టికల్ దా ఉండి సెకండ్ నౌన్ ముందు డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేయకపోతే అక్కడ ఇద్దరు వ్యక్తులు రారండి, ఒకే వ్యక్తి మనకి కన్సిడర్ చేస్తాం. సో సింగులర్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. అంటే ఏంటి? డైరెక్టర్ ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ 2 roles కూడా ఒకే వ్యక్తి ప్లే చేస్తున్నట్టు మనం తీసుకోవాలి. ఎప్పుడైనా ఇలా నౌన్స్ ముందు ఇండివిజువల్గా ఆర్టికల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఉన్న ఆర్టికల్స్ బట్టి నెక్స్ట్ వచ్చే హెల్పింగ్ వర్బ్ సింగులర్ ప్లూరల్ డిసైడ్ చేయాలి తప్ప నౌన్స్ ఉన్నాయి కదా అనేసి నువ్వు 2 మెంబర్స్గా తీసుకోవడానికి వీలు కాదు. ఫైనల్గా ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఆర్ కమింగ్. ఎందుకంటే 2 nouns ముందు దా యూజ్ చేసాం కాబట్టి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఈజ్ కమింగ్. ఇక్కడ డైరెక్టర్ అనే ఫస్ట్ నౌన్ ముందు మాత్రమే ఆర్టికల్ ఉండి ప్రొడ్యూసర్ అనే నౌన్ ముందు ఆర్టికల్ లేదు కాబట్టి సింగులర్గా తీసుకొని ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. కొన్ని కంపెనీస్లో మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు ఉంటారు కదా. ఇప్పుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇద్దరు వేరైతే ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ కమింగ్ అని యూజ్ చేస్తాం. ఒకవేళ 2 పోస్టులు కూడా ఒకే వ్యక్తి రోల్ ప్లే చేస్తుంటే ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ కమింగ్ అని యూజ్ చేయాలి. అంటే 2 nouns ముందు కూడా ఆర్టికల్ యూజ్ చేయకూడదు, ఫస్ట్ నౌన్ ముందు మాత్రమే ఆర్టికల్ యూజ్ చేయాలి. Students, I hope you have understood this concept. If you like this video, don't forget to subscribe to our channel and click on the bell symbol for regular updates. And don't forget to share with your friends as well. Thank you and have a nice day.